సీఎం చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై లోతైన దర్యాప్తు కోరారు. రాజ్యసభకి అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పోస్టులు, సోషల్ మీడియా కేసులు వంటి అంశాలపైన చర్చించారు. ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించారు సీఎం రేవంత్. వైద్య ఆరోగ్య శాఖలో ఏడాదిలోనే 14,000 పోస్టుల్ని భర్తీ చేశామన్నారు. ఓ కుటుంబం ఉద్యోగాలు పోయాకే యువతకు జాబులొచ్చాయని, ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర సృష్టించామని చెప్పారు. ఇక ఏపీలో బియ్యం స్మగ్లింగ్ పై రచ్చ నడుస్తోంది. దీని వెనుక ఆర్థిక మంత్రి బియ్యంకుడు ఉన్నాడంటోంది వైసీపీ. కెన్ స్టార్ షిప్ ను ఎందుకు తనిఖీ చేయలేదన్నారు పేర్ని. పేదల పొట్టగొట్టి 48,000 కోట్లు దోచారని కాంగ్రెస్ ఆరోపించింది. మద్యం అక్రమ అమ్మకాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. భారీ జరిమానాలు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అధిక ధరకు అమ్మితే 5 లక్షలు, మద్యం షాప్ పరిధిలో బెల్ట్ షాప్ నడిపితే 5 లక్షల జరిమానా వేస్తామని హెచ్చరించింది. ఇక ఫెంజల్ తుఫాన్ తమిళనాడుపై విరుచుకుపడింది. ఎక్కడికక్కడ చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. తిరువన్నామలైలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో శిథిలాల కింద 7గురు చిక్కుకున్నారు. రెస్క్యూ కొనసాగుతోంది. ఇటు మహారాష్ట్ర సీఎం ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎల్లుండి బీజేపీ శాసనసభాపక్షం భేటీ అవుతోంది. నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలను పరిశీలకులుగా నియమించింది బీజేపీ. షిండే ఇవాళ అన్ని ప్రోగ్రాంలను రద్దు చేసుకున్నారు. ఇక లాస్ట్ హెడ్లైన్, లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు అఖిలపక్షం భేటీ అయింది. విపక్షాల డిమాండ్లకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. 13, 14వ తేదీల్లో రాజ్యాంగంపై చర్చించబోతున్నారు. సంబల్ హింసపై, బంగ్లాదేశ్ అల్లర్లపై చర్చించేందుకు స్పీకర్ అనుమతిచ్చారు.